పరమాత్ముడు దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి అవతరించాడు. ఆయనే అవతరించి ఉండకపోతే ఈ మాత్రం కూడా భూమి మీద ధర్మం నిలబడేది కాదు. అత్యంత క్రూరులైనటువంటి మ్లేచ్చులు విజృంభించేవారు. అన్నిటికీ మించి కలిర్ ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేసేవాడు. వాడు బాగా విజృంభిస్తాడు. వాడి లక్షణం ఏమిటి? కలిపురుషుడు ఉన్న చోట మొట్టమొదట జరిగేది గోహింస. గోహింస జరుగుతోందంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. తాము తప్ప ఇంకెవరూ బతకూడదు అని తక్కిన వాళ్ళని ద్వేషిస్తున్నాడు అంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. పరుల యొక్క ధనాన్ని అపహరించాలి అనుకుంటున్నారంటే అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. అనుక్షణం కోపం వచ్చేస్తుందంటే ఒక వ్యక్తికి అక్కడ కలిపురుషుడు ఉన్నాడని అర్థం. కలియుగం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే అనవసర క్రోధంట. ఎప్పుడూ కోపమే. ఇలా అనుక్షణం కోపగిస్తున్నారంటే మీలో కలిపురుషుడు చేరాడని అర్థంట. కలి యొక్క లక్షణం ఏంటంటే కామయేష క్రోధయేష. కామం మొట్టమొదటి లక్షణం. కోరికలు ఎక్కువైపోతాయి అన్నమాట. ఎన్ని కోరికలు, ఆ కోరికలకు అర్థం లేదు, అర్థం ఉండదన్నమాట. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉండకపోవడం వల్ల భార్య ఇడ్లీ అంటే భర్త కావాలని ఈరోజు అట్టే తింటానంటాడు. ఈ విధంగా నిరంతరం కోరికలు అవసరమైన వాటికంటే కూడా మించి పెరిగిపోతున్నాయి అంటే అక్కడ గ్యారంటీగా కలిపురుషుడు ఉన్నట్ట. మొదటిది కామం, దానివల్లే క్రోధం వస్తుంది. అందుకని ఈ రెండు కలిపురుష లక్షణాలు, వీటిని అదుపులో పెట్టాలంటే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండి తీరాల్సిందే. కలిపురుషుణ్ణి పరీక్షిత్తు అదుపులో పెట్టాడు. అప్పుడేం చేశాడు కలిపురుషుడు? ఏమయ్యా, ఈ యుగంలో నేనుండకపోతే ఎలాగా, నేనుండడానికి కూడా కొన్ని స్థానములు ప్రసాదించు అన్నాడు. అప్పుడు జాలిపడి పరీక్షిత్తు మన కొంప ముంచాడు అనుకోండి. కలిపురుషుడు ఉండడానికి 4 స్థానాలు ఇచ్చేట ఆయన. ఆ జాలే కొంప ముంచుతోంది. ఈ జాలి ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి తప్ప పాపాత్ముల దగ్గర జాలి ఉండకూడదు. ఇప్పుడు కలియుగంలో మనకి సర్వనాశనం తెచ్చిన పట్టువాడు అశోకుడు అనమాట. కళింగ యుద్ధంలో జనం తెచ్చారని మొత్తం సైన్యం తీసిపారేసి బౌద్ధ వ్యాప్తి చేసి ఆ తర్వాత మొత్తం భారతదేశంలోకి ఈ విదేశీయులు రావడానికి పూర్తిగా డోర్లు తెరిచేశాడు. నీకు జాలేసిందనుకో అడవికి వెళ్ళి తపస్సు చేసుకోక నీకు ఎందుకయ్యా రాజ్యం? మళ్ళీ రాజ్యం మీద వ్యామోహం కావాలి ఈ దౌర్భాగ్యులకి. సింహాసనం మీద కూర్చున్నవాడు శత్రువుని నాశనం చేయాలి. పాపాత్ములు వచ్చి వీళ్ళని చంపేస్తూ ఉంటే అహింస అంటే వాడు సింహాసనానికి పనికిరాడు. ఈ విధంగా వీళ్ళంతా కలిసి ఏం చేశారు? భారతదేశంలోకి ఈ అన్యమతస్థులు రావడానికి మూలకారకులు అయిపోయారు. దాంతో కంపలు మరిగిపోయాయి. మంచి అతి అవ్వకూడదనమాట. అందులో అతి క్రోధము పనికిరాదు, కేవలం జాలి పనికిరాదు. ఈ జాలి పరీక్షిత్తుని చంపింది, మనల్ని చంపింది. అదే కలిప్రభావం అనుకోండి. అందుకని కలిపురుషుడి మీద జాలిపడి ఏం చేశాడు? 4 స్థానములు ఇచ్చాట. అందులో మొట్టమొదటిది ఏమిటనమాట? ద్యోతం. జోదం ఉన్న చోట ఉండమన్నాడు. అందువల్ల గ్యాంబ్లింగ్ ఎక్కడుంటే అక్కడ, ఆన్లైన్లో రమ్మీ అనే ఆట ఎక్కడుంటే అక్కడ, అదేదో ఈ మధ్యకాలంలో వస్తే గుర్రపు పందేలు ఉన్న చోట, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ దుర్మార్గుడు ఉంటాడు. అంటే మనం గోవింద నామస్మరణం చేస్తే గోవిందుడు ఉన్న చోటకి ఈ జోదాలు రావు, ఇంకోటి రావు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే కలిపురుషుడు ఉండడానికి పరీక్ష ఇచ్చిన స్థానం ద్యోతం. ఇక రెండవది పానం. ఈ విధంగా కలియుగంలో అమృతపానం అనే పేరుతోటి మృతపానం చేసే స్థలం ఉందే, ఈ బెల్ట్ షాపులు, ఈ మద్యం షాపులు, రకరకాల బ్రాండులు, ఈ బ్రాండులు ఉన్న చోట కలిపురుషుడిని ఉండమన్నాడు. మొదటిది ఏమన్నాను? ద్యోతం. 2 పానం. ఇక 3 స్త్రియ, వేశ్యలను ఇచ్చాడు. వేశ్యలు అనే పేరుతోటి వేరే ప్రత్యేకమైనటువంటి వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారే, శరీరంతో డబ్బు పుచ్చుకుని ఈ ప్రజల యొక్క ధనమాన ప్రాణాలన్నీ లాగేసేటటువంటి స్థలం ఈ వేశ్యలు ఉన్న చోట ఉండమన్నట్టు. వేశ్యలకు ఒక నియమం ఏముంటుంది? వాళ్ళ పని ధన సంపాదన మాత్రమే. అటువంటి వాళ్ళ దగ్గర మాత్రమే ఉండమన్నాడు. ఇక తర్వాత ఏమన్నాడు? ద్యోతం, పానం, స్త్రియ, సోనా అంటే హింస, అనవసరపు హింస.
అనవసరపు హింస అంటే గోవులు ఎప్పుడు చంపకూడదు, గోవులు చచ్చిపోయే చోట. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు మాంసం తినకూడదు. మాంసం తినే వాళ్ళకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు పడితే అప్పుడు హింస చెయ్యకూడదు. అడవిలో బోయేవాళ్ళు కేవలం మాంసంతో బతికేవాళ్ళు కూడా ఆదివారం నాడు వేటకి వెళ్ళేవారు కదనమాట. ఆ రోజు కూడా వాడు వేటాడాడంటే అది హింస. అటువంటి చోట ఉండు అన్నాడు. అక్కడికి ఎన్ని ఇచ్చాడు స్థానాలు? ద్యోతం, పానం, స్త్రియ, సోనా, యత్రాధర్మశ్చతుర్విధ. 4 విధములైన అధర్మములతో కూడిన ఈ జోదము, తాగుడు, వేశ్యలు, హింస ఈ 4 స్థానములలో ఉండబోయ్ కలిపురుష అన్నాడు. వాడేమన్నట్టు మళ్ళీ 4 సరిపోవండి, నాకు ఇంకొక్కటి కావాలి, ప్లీజ్ గివ్ మీ అనదర్ ప్లేస్ అన్నాడు. అనగానే మళ్ళీ జాలిపడ్డాడు. నేను చెప్పాను కదా ఈ జాలే ప్రమాదమని. పునశ్చయాచమానాయ జాతరూపమదాత్ ప్రభు. మళ్ళీ అడిగితే అప్పుడు ఏం చేశాట? జాతరూపం అంటే బంగారాన్ని ఇచ్చాడు. బంగారం అంటే అందరి దగ్గర ఉన్న బంగారం కాదు, అధర్మపూర్వకముగా సంపాదించిన బంగారము, అంటే మోసముతో సంపాదించిన బంగారం. 8 లక్షల గొలుసు కొట్టేసి, ఏమండే ఇది బయట అయితే 8 లక్షలు అండి, మీకు 2 లక్షలకి ఇచ్చేస్తున్నాను కానీ మన కక్కుర్తి వచ్చేస్తుంది కదా, 2 లక్షలకు వచ్చాయని కొన్నాం అనుకోండి, అది పాపిష్టి సొమ్ము. ఉసూరుమని అవతల వాళ్ళు ఏడుస్తూ ఉంటే దొంగతనం చేసిన వాడు ఆ దొంగ సొమ్ముని తక్కువ డబ్బు కొనుక్కుని మెళ్ళో వేసుకున్న వాళ్ళు ఇద్దరు ఏమవుతుందన్నమాట? పాపిష్టి బంగారాన్ని మెళ్ళో వేసుకున్నారు గనక, కక్కుర్తిబడి బంగారం కొనుక్కుని వేసుకున్నారు గనక వీళ్ళు ఏమైపోతారు? మహాపాపాత్ములు అవుతారు. అందులో కలిపురుషుడు చేరుతారు. కాబట్టి మీరు కష్టపడి కొనుక్కున్న బంగారంలో చేరడు. ఎవడైనా రూపాయి బంగారం 10 రూపాయలకి అమ్మాడు అనుకోండి, వాడి బంగారంలో చేరతాడు. అలాగే ఏదన్నా ఇతరుల దగ్గర తాకట్టు పెట్టుకుని వడ్డీ మీద వడ్డీ వేసి వాడి బంగారం లాగేస్తారు కొంతమంది. చూసారా? 1,00,000 రూపాయలు ఖరీదు చేసే బంగారం తాకట్టు పెట్టుకుని వాడికి 5,000 ఇచ్చి ఆ తర్వాత వడ్డీ మీద వడ్డీ కట్టి నువ్వు విడిపించుకోలేకపోతున్నావు అని దాన్ని వేలంపాటేసేసి కొట్టేస్తారుగా బంగారం. ఆ బంగారంలో కలిపురుషుడు చేరుతాడు. ఈ విధంగా అన్యాయముగా ఆర్జించిన బంగారములో మాత్రమే కలిపురుషుడు చేరుతాడు తప్ప కష్టపడి మీరు సంపాదించిన ధనముతో కొనుక్కున్న బంగారంలో పొరపాటును కూడా వాడు చేరడు. కష్టపడిన బంగారంలో లక్ష్మీదేవి చేరుతుంది, పార్వతి చేరుతుంది, అమ్మవారు సరస్వతి చేరుతుంది. పాపిష్టి సంపాదనతో వచ్చిన బంగారంలోనేమో కలిపురుషుడు చేరుతాడు. అందుకని 5వ స్థానాన్ని ఏం చేశాడు? బంగారాన్ని, పాపిష్టి బంగారాన్ని ఇచ్చాడు. అప్పుడు ఏమైందనమాట? తతోనృతం మదం వైరం యత్రాధర్మశ్చతుర్విధ. వరస్సగా జోదం ఉన్న చోట ఏమవుతుందనమాట? అనృతం, అసత్యం ఉంటుంది. జోదం ఉన్న చోట ఏముంటుంది? మొట్టమొదటి లక్షణం అసత్యం. వ్యసనాలు మొత్తం 5 ఇచ్చాడు కదా కలిపురుషుడి స్థానాలు, మళ్ళీ మర్చిపోకూడదు మీరు. జోదము, పానము, వేశ్యలు, ఇష్టం వచ్చినట్టు చేసే హింస, పాపిష్టి బంగారం, ఈ 5 ఉండమన్నాడు. ఈ 5 వల్ల మనకు వచ్చే గుణములు ఏమిటి అంటే, జోదం ఉన్న చోట అబద్ధాలు ఉంటాయి, అసత్యాలు. జోదం ఆడేవాడు సత్య హరిశ్చంద్రులా ఉంటాడా? ధర్మరాజులా ఉంటాడా? ఉండడుగా, శకునిలా ఉంటాడు. అందుకని ఆట నెగ్గపోయినా మోసం చేస్తాడు, అసత్యాలే ఆడతాడు. కాబట్టి జోదం ఉన్న చోట అసత్యం ఉంటుంది. పానం ఉన్న చోట ఏముంటుంది? మదం ఉంటుంది. తాగుడు ఉన్న చోట మదం. అప్పుడు వాడు ఏం వాగుతాడో వాడికే తెలియదు. అందువల్ల ఆ తాగుడు వైకులు ఏం వాగుతాడో తెలియదు వాడికి. అప్పుడు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట. ఇంకేముంది, సింహాసనానికి కావలసిన బంగారం అంతా నేనే ఇచ్చేస్తానంటాడు వాడు. అందువల్ల మదం పెరుగుతుంది. అప్పుడు పిచ్చివాగుడు వాగుతాడు. అందువల్ల 2వ లక్షణం ఏంటనమాట? మదం. ఇంకా వేశ్యలు ఉన్న చోట ఏమవుతుందనమాట? కామం, కోరికలు పెరుగుతాయి. ఇక సోన, హింస ఉన్న చోట ఏమవుతుందనమాట? రజహ, రజోగుణం పెరుగుతుంది. హింస ఎటువంటిది అంటే క్రూరత్వాన్ని పెంచుతుంది. రజోగుణం వల్ల క్రూరత్వం పెరుగుతుంది. అలా చంపే కొద్దీ చంపాలనిపిస్తుందండి. ఒక మేకను నరికాక ఇంకో మేకను కూడా నరికేస్తే అది కొట్టుకుంటూ ఉంటే ఆనందం వాడికి. కాబట్టి హింస ఉన్న చోట రజోగుణం పెరిగిపోతూ ఉంటుంది. ఇక చిట్ట చివరిది జాతరూపం ఇచ్చాడు కదా, వైరము అన్నారు. బంగారం ఉన్న చోట వైరం, డబ్బు ఉన్న చోట ఏమవుతుంది? శత్రుత్వం పెరుగుతుంది. పాపిష్టి డబ్బు పెరిగిందా, మోసంతో డబ్బు సంపాదించడం మొదలెట్టామా, ఇక యుద్ధాలే అవుతాయి.
ఇలా ఎక్కడైనా మీరు చూడండి, కష్టపడకుండా మొదనష్టపు సంపాదన వచ్చిందా ఇంకక్కడ వైరం పెరిగిపోతుంది. డబ్బున్న చోట పెరిగేది వైరమే. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా చంపేశారు డబ్బుల కోసం. ఇక మిగతా వాడికి దిక్కే ఉంది. అందువల్ల పాపిష్టిధనం చివరికి వైరమునకు మూల కారణం అవుతుంది. కలియుగంలో పాపాత్ములు సంపాదిస్తే ఈ సంపాదనని తల్లిదండ్రులు చంపి పిల్లలు లాక్కుంటారు, ఈ పిల్లల్ని చంపి వాళ్ళ పిల్లలు లాక్కుంటారు, చుట్టుపక్కల వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఇక చంపడం తప్పేమీ లేదు. ఈ డబ్బున్న చోట వైరం పెరిగిపోతూ ఉంటుంది, భయంకరమైపోతూ ఉంటుంది, శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. ఈ 5 ప్రాంతములలో కలిపురుషుణ్ణి ఉండమని పరీక్షిత్ అన్నాడు. కానీ ఈ 5 నువ్వు ఉండొచ్చు, కానీ అక్కడ ఎక్కడైనా నిరంతరం గోవిందనామస్మరణం జరిగితే మాత్రం నువ్వు తక్షణం అక్కడి నుంచి పారిపో అన్నాడు. అందువల్ల కలియుగంలో అన్ని పాపిష్టి లక్షణాలైనా ఆ పాపిష్టి లక్షణములకు ఔషధం విరుగుడు గోవిందనామస్మరణం. అందుకని మనం తరచుగా గోవింద. కాబట్టి ఎంత పాపాత్ములు ఉన్నా సరే, ఏదక్కడ జోదమున్నా, పానమున్నా, వేశ్యలున్నా, పాపిష్టి బంగారమున్నా, ఎన్ని రకాల దరిద్రపు లక్షణాలున్నా, క్రూరమైన హింస ఉన్నా, నిత్యం గోవిందనామస్మరణం జరిగితే మళ్ళీ ఆ అధర్మం కాస్త ధర్మం అవుతుంది. అలా కలియుగంలో ఉన్న పాప లక్షణములను అదుపులో పెట్టి మనందరినీ సరైన మార్గంలో నడపడం కోసం భగవానుడు కృష్ణుడు సరిగ్గా అర్ధరాత్రి పుట్టుకొచ్చాడు.